వచ్చాను. సో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఈసారి ప్రజల్లో ఎలా తీసుకెళ్తున్నారు? మీ నినాదం ఏంటి అసలు ఈసారి? అవునమ్మా, ఇప్పుడు ఉచిత బస్సు ఉంది, అది మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, మహిళలు ఎక్కేస్తున్నారు ఉచితం. గ్యాస్ ఇస్తా అంటున్నారు 500 రూపాయలకు, 200 యూనిట్లు ఫ్రీ, ఆటోమేటిక్గా పడిపోతాయి కదా. ఇప్పుడు ఎలక్షన్ల ముందు 2 మంత్స్ గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు వస్తే 2 సార్లు కరెంట్ బిల్ తగ్గుతుంది, సంతోషం కదా. అంటే మీరు గెలిస్తే ప్రతి ఇంటికి 6 గ్యారంటీలు చేరుస్తానని అంటున్నారు, అంటే అది అందులో ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఎంతవరకు సక్సెస్ అవుతుంది మీరు ఇంకో 2-3 మంత్స్ తర్వాత వచ్చి చూడండి, 100% సక్సెస్ అవుతుంది. ప్రభుత్వం ఒక సంక్షేమ రూపకల్పన చేసిన తర్వాత అది ఇట్లా అమలు చేయకపోతే ఎంత ప్రాబ్లం అవుతుందంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా పోల్ ప్రామిస్ చేసి మర్చిపోవచ్చు, కానీ పేదల సంక్షేమం రూపకల్పన చేసినాక ఆ సంక్షేమం అమలు కాకపోతే మీరు ఎన్నైనా చేయండి, పేదలకు అదే గుర్తొస్తుంది. సో అది 100% ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, సో ఒక టైం తక్కువగా ఉంది, మరి మీ ప్రచారం ఎలా సాగుతుంది? కాంగ్రెస్ సీనియర్ నాయకులు కానీ రేవంత్ రెడ్డి కానీ మీ ప్రచారానికి ఏమైనా వస్తున్నారు? మొన్న తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ నా కాన్స్టిట్యున్సీలో అయింది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ బిగ్ మీటింగ్. అంత పెద్ద సంతోషం ఏంటంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నా కాన్స్టిట్యున్సీ రిలీజ్ అయింది, సంతోషం. ఆ మీటింగ్కే రేవంత్ రెడ్డి గారు చాలా డీటెయిల్గా మాట్లాడారు. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు, ఓ 2-3 సార్లు తీసుకెళ్తారు మా కాన్స్టిట్యున్సీకి, వస్తారు, తిరుగుతారు. సో చేవెళ్లలో పాగా వేసేందుకు మీ ప్రత్యర్థులు వేస్తున్న స్కెచ్లను మీరు ఎలా తిప్పికొట్టబోతున్నారు? ప్రజలు తిప్పికొడతారు, నేను తిప్పికొట్టాల్సిన అవసరం లేదు. ప్రజల సాటిస్ఫాక్షన్, వాళ్ళ సంతోషం అదే తిప్పికొడుతుంది. చివరిగా మీ నియోజకవర్గానికి మీరు ఏం చెప్పబోతున్నారు? నా చేవెళ్ళ గడ్డ మీద ఉన్న అక్క జిల్లాల అన్నదమ్ములందరినీ ఒకటే మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు బయటికి రండి, ఓటేయండి ఫస్ట్. రెండోది, మీరు ఓటేసే ముందు ఆలోచించండి మీకు ఎలాంటి నాయకుడు కావాలి. నాకు అపోజిషన్ విశ్వేశ్వరరెడ్డి అని చెప్తున్నాను. విశ్వేశ్వరరెడ్డి 5 ఏళ్ళు ఆయన ఏం చేశాడు, 5 ఏళ్ళు రంజిత్ రెడ్డి ఏం చేశాడు, ఇది పోల్చుకుంటే ఇక మిగతా విషయాలన్నీ అయిపోతాయి. సో మీరు పోల్చుకోండి. విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నాడు పోటీ నాకు రంజిత్కి, మోడీ రాహుల్ గాంధీ కాదని. సో విశ్వేశ్వరరెడ్డి అన్న సవాల్ని నేను స్వీకరించిన కాబట్టి ప్రజలు మీరు నిర్ణయించండి.